ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఎక్కడి నుంచి పంపించేశాడో? ఏదైనా తోట నుండి అతన్ని పంపించి వేశాడా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటలో తూర్పు దిక్కున కెరూబులను ఏం చేశాడు? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. నిలబెట్టాడు. ఏం పెట్టాడు? ఖడ్గజ్వాల. మరి దేవుడు ఏం చేశాడంటే 2 కేరేబులను అక్కడ దేవుడు పెట్టేశాడు. ఆ ద్వారానికి వెళ్ళకుండా, ఆ ద్వారము మూసేయడానికి ఆయన ఏం చేశాడంటే అగ్ని జ్వాలలను, అవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయంట? ఇటు అటు సంచరిస్తూ ఉంటాయి. అంటే ఆ స్థలాన్ని కాపాడు. ఇంకా ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంకా ఎవరికి ప్రవేశమో లేదు. ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు గొప్ప ధన్యత అక్కడ నివసించడానికి. కానీ మానవుడు పోగొట్టుకున్నాడు, దేవుడు వెలగొట్టాడు అక్కడి నుంచి. అప్పటిదాకా మరి ఈ ప్రొటెక్షన్ ఏం లేదు అక్కడ. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కిన కేరేబులను, తర్వాత జీవవృక్షములు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టను. హల్లెలూయా. ఎందుకు చేశాడు దేవుడు ఇట్లా? ఎందుకు చేశాడు? వీళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు నమ్మకాన్ని కోల్పోయాడు. ఎవరిపైన? నరునిపైన కోపం వచ్చేసింది ఆయనకు. ఈరోజు మనం చూస్తే ఈ లోకములో దేవుని ప్రేమను తెలుసుకోవడం చాలా కరువైపోయింది. దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు దేవుడు ఉన్నాడు అని గ్రహించే జ్ఞానము కూడా ఈరోజు లేదు. కష్టాలకో, బాధలకో, ఇబ్బందులకో దేవుడు కావాలి అని మానవుడు వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు తెలుసా? కష్టము అది భరించలేనప్పుడు, బాధలు భరించలేనప్పుడు, వ్యాధిని భరించలేనప్పుడు దేవుని దగ్గరికి రావాలని చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా నరుడు నమ్మలే. సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడుతుందండి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుంది? కానీ నరులు నమ్మలే. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, చావాలనుకున్నప్పుడు ఒక మార్గము ఆ మార్గము ఎటువైపు నిన్ను నడిపిస్తుంది? ఎటువైపు వెళ్ళాలని కోరుకుంటుంది? జీవవృక్ష మార్గమును దేవుడు మూసేయడానికి ఆదాముకి ఇచ్చినటువంటి ఆ అధికారము, ఆ విలువ ఆయన పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు తిరిగి మళ్ళీ ఇంకొకరిని నమ్మాలంటే అది సాధ్యమా? చెప్పండమ్మా, సాధ్యమా? నమ్ముతాడా దేవుడు? దేవుడు నమ్మలే. ఎంత మాత్రమును దేవుడు నమ్మలేదు. భూమిపైన మానవులు ఎదుగుచూ, విస్తరిస్తూ, పాపాలు చేస్తూ, దేవుని ఇంకా వేధిస్తూ, ఇంకా బాధ పెడుతూ నరులు చాలా విస్తరించిపోతూ ఉన్నారు. అనేక మార్లు దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా కొన్నిసార్లు మనం చేసే తప్పు అది మన జీవితంలో చాలా గొప్ప సమస్యలను మనం తీసుకొని వస్తుంది. మనము కూడా ఈరోజు దేవుణ్ణి వెంబడించకుండా తప్పిపోతున్నామేమో. ఒకవేళ మనం తప్పిపోతే అది మనకు మంచిది కాదు అని దేవుడు జ్ఞాపకము చేయాలనుకుంటున్నాడు. ఈరోజు అందరూ దేవుని వెంబడిస్తుంటే నువ్వు ఒక్కదానివే దేవునిని నువ్వు వెంబడించకుండా
నువ్వు తప్పు మార్గములో వెళ్తున్నావు. నువ్వేమనుకున్నావు అంటే ఈ మార్గం నాకు తెలుసు అనుకున్నావు. ఈ దారి నాకు తెలుసు, ఈ దారిలో నేను వెళ్ళగలను. ఏముంది, కొంచెం దూరం వెళ్తాను అంతే. కొన్ని రోజులు దేవునికి దూరంగా ఉంటానంతే. కొన్ని రోజులు నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, వాక్యము చదువుకుంటే ఏమవుతుంది, మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుంది, కొంతకాలము నేను పాపము చేస్తే ఏమవుతుంది, మళ్ళీ వెళ్ళి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమించడా? నిజంగా నరుడు ఎట్లా ఆలోచిస్తున్నాడంటే తనకి ఎట్లా మనస్సుకు తోస్తే అట్లా చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా వాక్యముతో దేవుడు చెప్పాడు. చూడండి, ఆదికాండములో 3వ అధ్యాయము 23, 24 ఇందాక మనం చదువుకున్నాం. దేవుడు ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నాడు ఎవరు? ఆదాం. దేవుడు వెలగొట్టాడా? వెలగొట్టాడు. ఈరోజు మనకిచ్చినటువంటి కృప ఏంటో తెలుసా? దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పాపాలను క్షమించాడు క్రీస్తు నామములో. కాబట్టి నువ్వేమి చేయాలా? దేవునికి లోపడాలా. దేవునికి లోపడాలా. దేవుడు ఇచ్చిన జ్ఞానము చేత నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఆదివారము మనకు ఒక అవకాశం ఉంది, ఒక గంట సేపు వాక్యం వింటాం. ఈ గంట సేపు నీవు వాక్యము ద్వారా జ్ఞానమును పొందుకుంటున్నావు. మంచి చెడు అనే జ్ఞానమును నువ్వు సంపాదించుకుంటున్నావు. ఈ మంచి చెడు అనే ఫలమునిచ్చు ఆ మార్గములను దేవుడు ఏం చేశాడో మూసేశాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే 2-3 ఆయన నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు ఆ మార్గము ఎవరికి తెరుస్తున్నాడు తెలుసా? సంఘానికి ఆ మార్గం తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఆదాముకు మూసివేసినటువంటి మార్గాన్ని, ఆదామును వెళ్ళగొట్టినటువంటి ఆ స్థలము నుండి ఎక్కడికైతే వెళ్ళగొట్టాడో, ఏ స్థలము నుంచి అయితే ఆయన వెళ్ళిపోయాడో ఆ స్థలము దేవుడు ఆశీర్వదించిన స్థలం, దేవుడు ప్రత్యేకపరిచినటువంటి స్థలం. అక్కడ అన్నీ కూడా ఉన్నాయి, ఏ కొదువ లేదు, అక్కడ పాపానికి చోటు లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు నరులతో మాట్లాడతాడు, అక్కడ దేవుడు వారితో నడుస్తాడు. మరి ఈరోజు చర్చిలో ఏం జరుగుతుంది? ఇది ఒక మార్గం. దేనికి మార్గం? ఆయనను దర్శించడానికి ఒక మార్గం. చాలా మందికి తెలియదు. చర్చ్ అంటే ఏదో పాటలు పాడతారు, వాక్యం వింటారు అని అనుకొని అక్కడికి చాలా ఆలస్యంగా వెళ్ళిపోతారు. కానీ చర్చ్ అనేది ఒక స్థలము. దేవుడు అక్కడికి వచ్చి తన ప్రజలను దర్శించే ఒక చక్కటి స్థలము. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకు మనం ఆరాధిస్తాం? పాటలు ఎందుకు పాడుతాం? ఎవరున్నారు ఇక్కడ? అమ్మ, ఎవరున్నారు ఇక్కడ? కొంతమంది తన ప్రియులు చనిపోతే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఎవరున్నారని? తన ప్రియులు నిద్రిస్తున్నారని అక్కడ కన్నీళ్లు విడుస్తూ అని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ వాస్తవానికి వారి ప్రాణము అక్కడ లేదు. అక్కడ వచ్చి శరీరము, పాడైపోయినటువంటి శరీరము, అస్థిపంజరం తప్ప లోపల ఏమి ఉండదు. కానీ అక్కడ మనము వారిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ ఉంటుంది. ఏముంటుంది? ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆయనే ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. ఎవరికి ఏ వాక్యము కావాలో, ఎవరికి ఏది కావాలో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆ మార్గాన్ని మూసేశాడు, కానీ ఆ మార్గాన్ని దేవుడు సంఘము రూపంలో తెరిచాడు. ఆ సత్యాన్ని మరిచిన మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరముగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి దూరముగా,
దేవుడు ఎందుకు నశించబోయిన వెతికి వారిని రక్షించాలని చూస్తూ ఉంటాడు. 99 మంది నీతిమంతులు ఉన్నప్పుడు అందులో నుంచి మరి 100లో నుంచి ఒకరు వెళ్ళిపోతే ఇక్కడ 99 మంది విడిచిపెట్టి ఒకరి కోసం వెళ్ళి ఆ ఒక్కరిని ఆయన తిరిగి తీసుకొని రావడానికి వెళ్ళే మనసు ఆయనకు ఉంది. ఈరోజు నువ్వు తప్పిపోయావు, ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉండిపోయావు, కానీ దేవుడు నీ కోసం బాధపడుతున్నాడు, నీ కోసం ఆలోచిస్తున్నాడు. భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఇక్కడ లేకపోవచ్చు, వారు దుఃఖిస్తూ ఉండొచ్చు, వారి నిమిత్తం బాధపడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు మొరపెడితే దేవుడు నీ స్వరం విని ఇదిగో నీ ఇంటిలో ఉన్నటువంటి సమస్యను, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను దేవుడు ఏం చేయగలడు? బాగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా.